సరస్వతి ఆలయం అది. ఎంతో మందికి విద్యా బుద్ధులు నేర్పించిన కళాశాల. కర్నూలు అంటేనే గుర్తుకొచ్చే మొట్టమొదటి కళాశాల అలాంటి కళాశాలను కబ్జాదారులు చెరబట్టారు. ఇప్పటికే పేరొందిన ఎస్టీబీసీ కళాశాలను కొంతమంది కబ్జాదారులు కబ్జా చేశారు, కోట్లకు అధిపతయ్యారు. అలాగే ఎలాగైనా ఉన్న కళాశాల మైదానాన్ని కొంతమంది కబ్జా చేయాలని నిఘా పెట్టారు. మత పేరుతో ధనజన ధ్యేయంగా పనిచేస్తున్న ఓ పాస్టర్ ఎస్టీబీసీ కళాశాలలో గత 3 నెలలుగా తాత్కాలిక సెట్లేసి అక్కడ మత బోధన చేయడమే కాకుండా బైబిల్ వాక్యాలు చెప్తూ ప్రజల్ని మత్తులో ముంచి ఆ కళాశాలను మైదాన స్థలాన్ని కబ్జాలకు చూస్తున్నారు. దీన్ని గమనించిన క్రిస్టియన్ సంఘాలు, కళాశాలలో చదువుకున్న విద్యార్థి సంఘాలు, అక్కడ పనిచేస్తున్న అధ్యాపకులు వ్యతిరేకించారు. ఈరోజు పునాదులు తీస్తున్న కల్వరి టెంపుల్ సతీష్ ఆగరాలను అడ్డుకున్నాయి. ఇలాంటి కబ్జాలకు పాల్పడితే తస్మాత్ జాగ్రత్తను అని క్రిస్టియన్ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఎస్టీబీసీ కళాశాల మైదానం కబ్జాకు యత్నం, అడ్డుకున్న క్రైస్తవ సంఘాలు, కళాశాల సిబ్బంది. కల్వరి టెంపుల్ సతీష్పై చర్యలు తీసుకోవాలి. ఎందరికో విద్యాబుద్ధులు నేర్పించిన దేవాలయం, మంచి పౌరులుగా తీర్చిదిద్దిన చరిత్ర ఆ కళాశాలది. అలాంటి కళాశాలపై ఓ మత ప్రచారకుని కన్నుపడింది. ఎలాగైనా ఎస్టీబీసీ కళాశాల మైదానాన్ని కబ్జా చేయాలి అనుకున్నాడు. గత 3 నెలలుగా మకాం వేసి బైబిల్ ప్రవచనాలను వినిపిస్తూ ప్రజల్ని మాయ చేయాలని చూస్తున్నాడని క్రైస్తవ సంఘాలన్నీ దుమ్మెత్తిపోస్తున్నాయి. మతం పేరుతో ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న సతీష్పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ క్రైస్తవ సంఘాలు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వివరాల్లోనికి వెళ్తే, ఎంతో చరిత్ర ఉన్న కర్నూలు ఎస్టీబీసీ కళాశాల మైదానాన్ని కొందరు ప్రార్థనల పేరుతో పర్మనెంట్గా నిర్మాణాలు చేపట్టడంతో క్రైస్తవ మత పెద్దలు, క్రైస్తవ మత గురువులు ఆందోళన చేపట్టారు. ఎస్టీబీసీ మైదానానికి ఎంతో చరిత్ర ఉందని, అన్ని మతాలకు సంబంధించిన కార్యక్రమాలు అక్కడ నిర్వహిస్తారని, దీనితో పాటు క్రీడలు ఆడుకునేందుకు అందరికీ అనుకూలంగా ఉందని క్రైస్తవులు తెలియజేశారు. అలాంటి మైదానంలో కొందరు శాశ్వత నిర్మాణ పనులు చేపట్టడంతో క్రైస్తవులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా శాశ్వత నిర్మాణాలు చేపట్టిన వారికి క్రైస్తవులకు స్వల్పంగా ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో పోలీసులు వారికి నచ్చజెప్పారు. మైదానంలో పెద్ద పెద్ద గుంతలు త్రవ్వి ఇనుప స్తంభాలు తీసుకొని రావడంతో వాటిని వెంటనే తొలగించాలని క్రైస్తవులు డిమాండ్ చేశారు. ఎస్టీబీసీ కళాశాల మైదానాన్ని అమ్మడానికి, కొనడానికి ఎవరికీ అధికారం లేదని క్రైస్తవ సంఘ పెద్దలు తెలియజేశారు. కల్వరి టెంపుల్ వారికి కేవలం ప్రార్థనలు చేసుకునేందుకు పర్మిషన్ తీసుకొని శాశ్వత నిర్మాణ పనులు చేపట్టేందుకు ప్రయత్నం చేస్తున్నందుకు అడ్డుకున్నామని తెలియజేశారు. క్రైస్తవ నాయకులమంటూ కొందరు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, వారికి ఎలాంటి అధికారాలు లేవని ఆందోళన చేసిన వారు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఎస్టీబీసీ కళాశాల మైదానంలో కర్నూలు సిటీ యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్, కర్నూలు పొలం బాప్టిస్టు సంఘం అధ్యక్షులు కేజీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో, జీజస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ అధ్యక్షులు, బీసీ జేఏసీ సెక్రటరీ జె రవికుమార్ ఆధ్వర్యంలో అన్ని సంఘాల కాపరులు పాల్గొన్నారు. హజాయేల్, సదానందం, రవికుమార్, నాగరాజు, హనోక్, దేవసూద్, దేవ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కర్నూలు నగరంలో ఎస్టీబీసీ కాలేజ్ అనేది ఒక చరిత్ర. ఈ నగరంలో ఈ యొక్క ఎస్టీబీసీ గ్రౌండ్లో క్రైస్తవ మత ప్రచారాలు, ముస్లిం మత ప్రచారాలు, హిందూ మత ప్రచారాలు మరియు పిల్లలకు ఆడవిడుపుగా ఈ యొక్క ఎస్టీబీసీ గ్రౌండ్ చాలా కాలం నుంచి అందరికీ విదితమే. కర్నూలు నగరానికి ఎస్టీబీసీ కాలేజ్, ఈ గ్రౌండ్ తప్ప మరొక వేరే ఒక గ్రౌండ్ మాకు లేదు. ఇటువంటి గ్రౌండ్ కూడా అన్యాక్రాంతంగా వేరే వాళ్ళు కబ్జా చేసి పర్మనెంట్గా వాళ్ళు స్వాధీనపరచుకున్నారనేది మాత్రం చాలా తప్పు. ఇక్కడ రేపొద్దున రాబోయే ఈ యొక్క ఎస్టీబీసీ గ్రౌండ్కు ఎంతో మంది ప్రధానులు, మాజీ ప్రధానులు, రాష్ట్రపతులు, ఉన్నతమైనటువంటి రాజకీయ దిగ్గజాలు కూడా ఈ యొక్క ఎస్టీబీసీ గ్రౌండ్లో సభలు పెట్టడం జరిగింది. ఇటువంటి గ్రౌండ్ని కూడా అన్యాక్రాంతం చేయడానికి రెడీ అయినారు. కాబట్టి ఈ యొక్క అన్యాక్రాంతాన్ని మేము ఒక జేఏసీగా ఏర్పడి రాజకీయ పార్టీలన్నీ కూడా కలిసి ఈ యొక్క అన్యాక్రాంతాన్ని మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం, జేఏసీగా ఏర్పడతాం, క్రైస్తవ ఆస్తుల పరిరక్షణ కోసం పోరాడతామని. కర్నూలు నగరంలో మధ్యలో ఉన్నటువంటి ఎస్టీబీసీ కాలేజీ గ్రౌండ్ మాత్రం మిగిలి ఉన్నది. ఇందులో ఆ యొక్క సువార్త పేరట కల్వరి సతీష్ గారు ఇక్కడ ప్రవేశించి చిన్నగా ఇక్కడ పర్మనెంట్ షెడ్ వేయడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. అలాగనే ఈ యొక్క కాలేజీ మేనేజ్మెంట్ అని ఉన్నటువంటి పెద్దలు దీన్ని అన్యాక్రాంతము
చేసినట్లుగా చూస్తున్నాము. కాబట్టి వారు అమ్మటానికి ఎవరికి అధికారం లేదు, కొనటానికి కూడా ఎవరికి అధికారం లేదు. ఆ యొక్క బ్యాప్టిస్ట్ అలాగనే క్రైస్తవుల క్షేమం కొరకై ఈ కాలేజీ గ్రౌండ్ ఈ ప్రాంతం ఉన్నది. ఈ కాలేజీ గ్రౌండ్ లో ఆ యొక్క బహిరంగ సభలు అలాగనే ఆ యొక్క గవర్నమెంట్ వారు కూడా ఆ యొక్క సభలో మీటింగ్లు ఏర్పాటు చేయడానికి మాత్రం కేటాయించబడింది. కాబట్టి అన్యాక్రాంతమైనటువంటి స్థలము ఎవరు చేయడానికి వీలు లేదని తెలియపరుస్తూ దీని కొరకై క్రైస్తవ సమాజము, సంఘముల కాపరులు అలాగనే క్రైస్తవ నాయకులు పోరాడి దీన్ని వెనకకు మళ్ళేటట్లు మన క్షేమం కొరకే ఇది ఉండేటట్లు మనమంతరము ఏకతాటి మీదకి రావాలని మీ అందరికీ క్రైస్తవ సమాజంకు తెలియపరుస్తున్నాం. పిల్లల కొరకు ఆటల పోటీలు నిర్వహించిన ఆటలు ఆడుకోవడానికి మరియు సువార్త సభలు నిర్వహించుకుని అనేకులకు ఉపయోగకరంగా ఉన్నది కాలేజీ. అంత మాత్రం కాకుండా మరి క్రైస్తవ ఆస్తులు అనాథ నుండి కూడా కబ్జా జరుగుతుంది. అమ్ముకుంటున్నారు. దొంగలందరూ ఏకమై మరి అమ్ముకున్నారు. కనీసం ఇప్పుడు మరి కబ్జా చేస్తున్నట్టు సతీష్ కుమార్ను అమ్మినటువంటి పెద్దలు, గ్రౌండ్ యొక్క పెద్దలను అంటే ఆపాలని మరి సీఎం గారికి, ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు, మరి కర్నూలు పొల సమాజం తరఫున, యునైటెడ్ పార్టీ తరఫున, ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ యొక్క జిల్లా ప్రెసిడెంట్ గా మనం చేస్తున్నాను మాట్లాడుతున్నాం. అన్యాకాంతరం గురించి మన కర్నూలు ప్రాంతంలో ఎస్టీబీజీ కాలేజీ ప్రాంతము ఇది కేవలం ఒక ఉద్యోగ సభలకు మాత్రమే ఉపయోగపడాలి. అంతేకాకుండా అనేక మంది కుల మతాలు కూడా ఇక్కడ అందరూ క్రికెట్ విషయాలు కానీ అన్ని గ్రౌండ్ లో అనేక విషయాలు ఆడుకుంటున్నారు. ఒక మైదానం స్థలం ఇది. కర్నూలు చరిత్రలో కలిగిన మైదాన స్థలం అంటే కర్నూలులో ఇదే అది. కాబట్టి దీనిని కొంతమంది స్వార్థమైన పరులు, క్రైస్తవవేత్తలుగా ముసుగులో ఉన్న పెద్దలు కొంతమంది దీన్ని అంధకారం చేయాలని, అమ్ముకోవాలని ఆలోచన కలిగి ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. వారికి ఎన్నోసార్లు మన బీసీ జేఏసీ ద్వారా మేము సభ పెట్టి అనేక అంధకారం జరిగిన అనేక కోల్స్ కాలేజ్ ప్రాంతాలు కానీ అవన్నీ మేము వెనక్కి తెప్పించుకునే కాలాలు ఉన్నాయి. ఇది కూడా ఈ రోజు కూడా ఎస్టీబీజీ కాలేజ్ కూడా అధికారంగా దావా పెడుతున్నారు. అతని పేరు కూడా మీకు అందరికీ తెలిసిన వ్యక్తి. అతనికి ఎటువంటి అధికారం లేదు, ఎటువంటి ఆస్తులు అమ్మడం కానీ కొనడం కానీ అనే విషయాలు ఏమీ లేదు. దీనిపైన గవర్నమెంట్ గారు కూడా అనేక సార్లు మేము చర్య తీసుకున్నాము. కర్నూలులో కూడా మంత్రి గారికి ఈ విషయం కూడా తెలియపరిచినాము. టీజీ భరత్ గారు కూడా దీనిలో జోక్యం చేసుకొని క్రైస్తవుల మనోభావాలని మన మంత్రి గారు కాపాడి ఈ క్రైస్తవులకు ఉన్న సలామైన గ్రౌండ్ ని వారు కాపుదలకు ఉంచాలి. ఎటువంటి రాజకీయ కుట్రలు లేవు. అనేక పార్టీలు కూడా మాకు సహకరించినారు. సిపిఎం గారు, తెలుగుదేశం గారు, తర్వాత సిపిఎం వారు కూడా సహకరించి ఈ కార్యక్రమం బలోపేతం చేస్తారు. ఇక ఈ షెడ్డుని వెంటనే ఖాళీ చేయాలా. అది రాత్రి కూడా మేము ఎస్పీ గారు కూడా కంప్లైంట్ ఇచ్చినాము. ఎస్పీ గారు కూడా ఎటువంటి పర్మిషన్ లేదని ఇల్లీగల్ గా మీరు కట్టొద్దని చెప్పి వారికి స్టాప్ చేసినారు. కాబట్టి దీనిపైన పోలీసు వారు జోక్యం చేసుకొని క్రైస్తవులకు ఈ ఏకైక స్థలాన్ని అనేక అందరికీ బాప్టిస్ట్ సంఘాలకు సంబంధించిన ఆస్తి కాబట్టి ఏ ఒక్కరు కూడా దీనికి ఓనర్షిప్ ఎవరు లేరు. దొరలిచ్చిన ఆస్తి ఇది. కాబట్టి క్రైస్తవులకు అందరికీ హక్కుదారు ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి దీని సంఘీభావం తెలుపుతూ దీన్ని వెంటనే ఖాళీ చేయండి. ఆ ఆస్తిని మాకు కాపాడాలని మేము తెలుసు.